ఎవరండి? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. మా ఇంటికి వచ్చారండి సార్ మీరు. సార్ మీ ఇంట్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ క్యాష్ ఉందని మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో రైట్ చేయాలి. తప్పుకోండి. ఆగండి. అవును, నా బీరువాలో క్యాష్ ఉంది. అందరి ఇంట్లో ఏ విధంగా క్యాష్ ఉంటుందో నా ఇంట్లో కూడా అలాగే ఉంది. కాకపోతే నా ఇంట్లో కాస్త ఎక్కువ ఉంది అంతే. ఓహో, అయితే ఆ క్యాష్ కి ప్రూఫ్ కావాలి. అదే విధంగా బీరువాలో ఎంతైతే క్యాష్ ఉందో అది మీ ఐటీఆర్ కి మ్యాచ్ అవ్వాలి. సార్ అంత క్యాష్ కి ప్రూఫ్ లేదు, నా ఐటీఆర్ తో మ్యాచ్ కూడా అవ్వదు. అయితే సెక్షన్ 69B అదే విధంగా సెక్షన్ 115 BBE ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం మీరు 78% ట్యాక్స్ అదే విధంగా 10% పెనాల్టీ మీరైతే కట్టాలి. అండ్ దాంతో పాటు ఎంతైతే క్యాష్ ఉందో అదంతా సీజే. ఆగండి. నేను ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు, పెనాల్టీ కట్టక్కర్లేదు, అండ్ మీరు నా ₹1 కూడా సీజ్ చేయలేరు. ఎందుకు సార్? మీకే కాదు నాకు చట్టాలు తెలుసు. 3 months బ్యాక్ నాకు పెళ్ళయింది. పెళ్లిలో మనకి వచ్చిన గిఫ్ట్స్ మీద ఆ గిఫ్ట్ మేబీ క్యాష్ కావచ్చు,